ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎంత స్పష్టంగా చెప్పినా తెలంగాణ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని పీయూష్ గోయల్ అంటున్నారు. వరి లెక్కలను తెలంగాణ సరిగ్గా నిర్వహించట్లేదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఏడాది వరి కొనుగోలును పెంచుతూ పోతోంది కేంద్రం అని పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు. అయితే పారాబాయిల్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకుంది. అయితే అగ్రిమెంట్ ప్రకారమే ఇప్పుడు వడ్లైతే కొనుగోలు చేస్తున్నామని పీయూష్ గోయల్ చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే 4-5 సార్లు కోటా పెంచామని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కేకి ప్రశ్నకు రాజ్యసభలో పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. ముందు ఒప్పందం ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పీయూష్ గోయల్ మరోసారి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్తో మాట్లాడానని ఆయన అన్నారు. అయితే వానాకాలం పంటనైతే మాత్రం పూర్తిగా కొంటామని చెప్తున్నారు. దేశంలో ప్రతి ఏటా ధాన్య సేకరణను పెంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు. 2018-19లో తెలంగాణ నుంచి 51.9 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. అయితే అలాగే 2019-20లో 74.5 లక్షల టన్నులు, 2020-21లో 94.5 లక్షల టన్నులు సేకరించాం. అయితే ఈ లెక్కలను బట్టే చూసుకోవచ్చు ఏటేటా ఎంతగా మేరకు టన్నులు పెరుగుతూ పోతున్నాయి, కేంద్రం ఎంత మొత్తంలో సేకరిస్తోంది రాష్ట్రంలో అనేది చాలా క్లియర్ కట్గా మనకి లెక్కలు కనిపిస్తోంది. ఎంఓయూకి అయితే కట్టుబడి ఉండాలి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్తున్నారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల టన్నులు ఇస్తామని టీ సర్కార్ చెప్పి 32.66 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చిందని చెప్తున్నారు. మరి తెలంగాణ నుంచి 24 లక్షల టన్నుల బాల్ రైస్ కొనేందుకు కూడా ఒప్పందం కుదిరింది. దాన్ని 44 లక్షలకు ఇప్పుడు పెంచామని పీయూష్ గోయల్ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 27 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చిందని అంటున్నారు. ఇంకా 17 లక్షల టన్నుల బాల్ రైస్ పెండింగ్లోనే ఉందని ఆయన అంటున్నారు. మరి పెండింగ్ ధాన్యం పంపకుండా భవిష్యత్ గురించి టీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని ఆయన చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు రాష్ట్రానికి సహకరించడానికి సహకరిస్తున్నామని పీయూష్ గోయల్ చెప్తున్నారు. తెలంగాణ ధాన్యం లెక్కలను అయితే సరిగా నిర్వహించట్లేదు అంటున్నారు. మరి దీనికి సంబంధించి పీయూష్ గోయల్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. Entire rice, irrespective of type, from the state of Telangana. And I have already got the answer from a union cabinet minister who says, I as a union cabinet minister of the government of center say that every piece of grain will be procured by the central government. This is the stand of central. Does the government stand by this statement that whatever we produce, this is a fact, that CMR left, which you are saying, that is called marketable surplus. Whenever we are selling, we use it for our consumption and we use it for welfare programs. That is milled rice. What is left is that we are talking about. Let us not confuse the thing. We are only talking of what is left with us. Last year, you took 94 lakh tons. This year, you have taken 19 lakh tons. Perhaps you would take less. Will you at least take that 94 lakhs which you have taken last? Season 19-20, they had said they will give us 61.92 lakh metric ton. But they were only able to supply us 42.99 metric ton. So this is something which continues to happen. Very often you give us estimates which are pretty inaccurate or go beyond what the real supplies are. So this is something which different states face at different times, but I have not agitated. Please. I am answering the other member. Can I answer your own member? I am answering his point. Please. So I am saying these estimates are all often given by they're all given by the state. We do a test check. The agriculture tries its best. Ultimately, large areas. I have appealed to the state of Telangana and all other states. They have to still give us 29 lakh tons for the current procurement that's going on. I've already given them, I think, 4 or 5 extensions. It is a matter of record that again and again they come for extension. Our government has never refused it. So the fact is that we have extended all possible help and given a 3rd extension, 4th extension and a 5th extension as per my letter of 7th October. There has been a doubt on Government of India regarding the quantum of rice grown in Telangana, for which officials from Government of India went to Telangana, verified what is the quota we gave, what is our projection we gave, what is the area sown,
that has been verified, and it was concluded that it is almost 99.99%, it is the same. So there is no discrepancies there. Please, That record I wanted to set it straight, sir. Please. Second, how did it grow so much? In the last 4-5 years, there has been a tremendous investment in the irrigation sector, which resulted in more area coming under irrigation and more area coming under paddy, sir. Now, the third point, which we have been agitating for a while the Honorable Minister's statement here is contrary to the Honorable Central Minister's statement in Telangana. Honorable Minister says we will not buy para-boiled rice because we have sufficient stock. The Minister in Telangana says that we will buy every grain of rice. Year on year, the central government has been increasing the procurement of rice for the central pool. From the annexure given to all of the honorable members, you will observe, sir, that this government has increased the paddy procured for milling of rice for the central pool from 443 lakh tons in 18-19 KMS to 518 lakh tons and then to 600 lakh tons in KMS 2021. I am grateful that the honorable member has acknowledged that even in the state of Telangana, we have increased the procurement from 51.9 lakh tons to 74.54 lakh tons to 94.54 lakh tons. This is the track record of the Modi government, and which is why we say that this has been the most responsive government to the farmers' interests, and the procurement under MSP operations done by the government has increased manifold, both in volume and in value. As regards the state of Telangana, sir, in the KMS 2021, which procurement is under reference, in the Kharif season, they had estimated that they will give us 50 lakh tons. What they were finally able to give was only 32.66 lakh tons. Then in the Rabi season, they had estimated 55 lakh tons. ఇప్పుడు మన ఇంతవరకు కేంద్రం వాదన విన్నాము, అలాగే రాష్ట్రం కూడా ఏం చెప్తుందో విన్నాము. అయితే దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు రాజు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు నమస్తే అండి. సునీల్ గారు, మరి ఒకవైపు చూస్తే వడ్ల కొనుగోళ్లను టీఆర్ఎస్ రాజకీయం చేస్తుందంటూ ఇప్పుడు పీయూష్ గోయల్ విమర్శించడం మనం చూసాము, ఆయన వ్యాఖ్యానాలు మనం విన్నాం. అలాగే కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇంకోవైపు మరి టీఆర్ఎస్ అంటోంది. ఇందులో ఏది నిజం, ఎవరు నిజం అండి? టీఆర్ఎస్ రాజకీయం చేస్తున్న మాట ఇప్పుడు పీయూష్ గోయల్ కాదు, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అంటోంది. సరే, కాంగ్రెస్ బీజేపీ అయితే వ్యతిరేకమే కదా, కాంగ్రెస్ కూడా అదే మాట అంటుంది, ఇక్కడ బీజేపీ అదే మాట ఉంది, రైతు సంఘాల నేతలు అదే మాట అంటున్నారు. వడ్లు కొనాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, అలాగే ఆ వడ్ల నుంచి వచ్చే బియ్యాన్ని సేకరించే బాధ్యత ఎఫ్సిఐది. ఎఫ్సిఐ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన సివిల్ సప్లైస్ తోటి ఒప్పందం కుదుర్చుకొని బియ్యాన్ని సేకరిస్తుంది. ఆ మేరకు పీయూష్ గోయల్ ఏం చెప్పారు, ఒప్పందాల ప్రకారము మేము బియ్యాన్ని సేకరిస్తున్నాం, మీరు ఆ ఒప్పందాల కట్టుబడి వ్యవహరించండి అని. సో ఇక్కడ బాయిల్డ్ రైసు మేము ఇవ్వము అని కేంద్రానికి లేఖ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండండి అని కేంద్రం అడుగుతోంది. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ నిల్వలు పెరిగిపోయాయి కాబట్టి అసలు తెలంగాణలో ప్రజలు ఎవరు బాయిల్డ్ రైస్ తినరు, మీరేమో బాయిల్డ్ రైస్ తీసుకోమంటున్నారు. ఆ నిల్వలు పెరిగిపోయాయి కాబట్టి ఇక ముందు బాయిల్డ్ రైస్ ఇవ్వము అని మీరు మాకు లెటర్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇతర పెద్ద మొత్తంలో కొంటాము అని చెప్పేసి గత రబీ సీజన్లో కేంద్రం చెప్పింది. ఆ మేరకు ఓకే అండి ఇప్పుడైతే తీసుకోండి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి ఒప్పందం మీద సంతకం చేసి వచ్చారు. అది పీయూష్ సునీల్ గారు మనం ఇప్పుడు చూసాము, పీయూష్ గోయల్ గారు చెప్తున్నట్టు ప్రతి ఏటా తెలంగాణ నుంచి కొనే పంట పెరుగుతూ వస్తుంది, కొన్ని టన్నులు ఎక్కువగా కొంటూ వస్తున్నారు. అయినా సరే మరి గత 3 ఏళ్లుగా ఇలా ధాన్యాన్ని ముందుగా నిర్ణయించిన దానికంటే ఎక్కువగా కొంటూనే ఉన్నా కేసీఆర్ మాత్రం తానే కొంటున్నట్టు ఇన్నాళ్ళు బిల్డప్ ఇచ్చారు. పైపచ్చి ఈసారి యాసంగిలో అసలు వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని ముందుగానే చెప్పేస్తున్నారు. ఏంటండి మరి ఇది ఇక్కడ యాసంగికి సంబంధించి బాయిల్డ్ రైస్ కొనాలనేటువంటిది తెలంగాణ ప్రభుత్వ డిమాండు.
అవును. మీరే ఇచ్చారు బాయిల్డ్ రైస్, ఇక మేము ఇవ్వము అని చెప్పేసి లాస్ట్ రబీ సీజన్లో మళ్ళీ ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనమని ఎలా డిమాండ్ చేస్తారనేది ఒప్పందానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి కేంద్రం చెప్తుంది. ఇక్కడ రా రైస్ కొంటామంటుంది, ముడి బియ్యం కొంటామంటుంది. మీరు ముడి బియ్యం ఎంత ఇస్తారో ఇవ్వండి, అది రబీ సీజన్ అయినా ఖరీఫ్ సీజన్ అయినా. ఖరీఫ్ సీజన్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారము ఇప్పుడు గత సీజన్లో 40 లక్షల వరకు కుదుర్చుకున్నారు. ఆ మేరకు ఇప్పుడు ఇక్కడ వడ్లను కొనుగోలు చేయట్లేదు, అవును. వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ ప్రకారము 60 లక్షల టన్నుల వడ్లను సేకరించి దాని నుంచి 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాలి. ఇది ఒప్పందం. ఆ 60 లక్షల టన్నులకు సంబంధించి ఇప్పటి వరకు 24 లక్షల టన్నుల వడ్లను మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటే. మరి ఇప్పుడు సీజన్ అయిపోయింది, ఇప్పటికీ 40 రోజులకు పైగా కల్లాల దగ్గర, మార్కెట్ యార్డ్ల దగ్గర, ఐకేపీ సెంటర్ల దగ్గర రైతులు బడ్లు కొనండి అని చెప్పేసి పడిగాపులు పడుతున్నారు. కుప్పల వద్దే ప్రాణాలు కోల్పోతున్నారు ఈ కొంటారా కొనారా అని చెప్పేసి. సో అక్కడ అందులో కూడా కొంత మోసాలు జరుగుతూనే ఉన్నాయి. క్వింటాకు 5 కిలోల చొప్పున వడ్లను కోత పెడుతున్నారు కొనుగోలు కేంద్రాల దగ్గర. అయినా సరే ముందు మా దగ్గర ఉన్నటువంటి వడ్లను తీసుకోండి అని చెప్పేసి ఇటువంటి మోసాలన్నిటికీ కూడా, ఇటువంటి నష్టాలన్నిటికీ కూడా రైతులు భరించి ఇస్తున్నా కూడా ఆ వడ్ల సేకరణ అనేటువంటిది జాప్యం జరుగుతుంది. ఇప్పటి వరకు 1/3 ప్యాడీ కూడా ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించి ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలను కడతీర్చి వాళ్ళకు ఆ రైతు సమస్యలను పరిశీలించి వాళ్ళకు భరోసా కల్పించే రాష్ట్ర ప్రభుత్వం అది వదిలేసి యాసింగి వరి సాగొద్దు, యాసింగి మీరు పారాబైల్ రైస్ కొంటారా లేదా అనేటువంటిది పార్లమెంట్లో రద్దంతం చేయడం అనేటువంటిది ఇక్కడ ఉన్న రైతులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ముందు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి వడ్లను పూర్తి స్థాయిలో సేకరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ వడ్ల నుంచి మిల్లర్లు ఇచ్చేటువంటి బియ్యాన్ని, అవి ముడి బియ్యం, ఖరీఫ్ సీజన్ కాటికి ముడి బియ్యమే ఇస్తారు, దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఆ ముడి బియ్యాన్ని 40 లక్షల టన్నుల వరకు తీసుకుంటామని ఒప్పందం ఉంది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ మేరకు 40 లక్షల టన్నులు తీసుకుంటుంది. ఇంకా అవసరమైతే మరో 20 లక్షల టన్నుల వరకు కూడా తీసుకుంటాము, పరిశీలిస్తాము అనేటువంటిది కేంద్రం మౌఖికంగా చెప్పినటువంటి మాట. అయితే సునీల్ గారు మీరు అంటున్నట్టు ఇంకా కొంటాము అని కేంద్రం చెప్తోంది, అంటే మౌఖికంగానే ఇంకా పరిశీలిస్తా అంటున్నా, అసలు పెండింగ్లో ఉన్న ధాన్యం ఇంకా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మరి అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకేం నిర్ణయం తీసుకుంటారండి? మరి దీనికి వానాకాలం కొంటాము అని ఒకవైపు చెప్తూ ఉంటే ఇంకా పెండింగ్లో ఇంత ధాన్యం ఉంటే ఒకవైపు రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అక్కడికక్కడ వాళ్ళ గుండెపోటుతో మరణించడాలు జరుగుతున్నాయి. కానీ కేసీఆర్ సర్కార్ కేవలం రైతులను ఒక మనుషులుగా కాకుండా రాజకీయ పరంగా వాడుకునేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకండి? ఎన్నడూ లేనిది ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు మాత్రం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎస్, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎలాంటి పేచి లేదు. అక్కడ కూడా మన రాష్ట్రంలో ఏ స్థాయిలో అయితే వరి సాగు అవుతుందో అక్కడ కూడా అంతే స్థాయిలో వరి సాగు అవుతుంది. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు భరోసా కేంద్రాల నుంచి ఆ ప్రభుత్వం రైతులకు వడ్లను సేకరిస్తుంది. అక్కడ యాసింగిలో మీరు వరి సాగు చేయొద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. మీరు ఎంతైనా వరి సాగు చేయండి, తీసుకుంటామని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రమే ఇక్కడ బీజేపీని టార్గెట్ చేయాలి, బీజేపీ రైతు వ్యతిరేకి అనేటువంటి ముద్ర వేయాలనేటువంటి ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా అదే పనిగా ఈ వడ్ల రాజకీయం చేస్తుంది. పార్లమెంట్లో ఇవాళ ఇక్కడ ఈ సమస్యను వదిలేసి ధాన్యం కొనుగోలులో జాతీయ విధానాన్ని కేంద్రం ప్రకటిస్తుందా లేదా అనేటువంటి ప్లకార్డులు పట్టుకొని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల ధర్నా చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఇక్కడ వడ్లకు సంబంధించినటువంటి అంశము, తెలంగాణకు సంబంధించినటువంటి బియ్యం సమస్య, వడ్ల సమస్యను లేవనెత్తాల్సింది పోయి జాతీయ స్థాయిలో విధానం ఉండాలి ధాన్యం కొనుగోలుకు సంబంధించి, దాన్ని ఖరారు చేస్తారా చేయరనేటువంటి డిమాండ్. టీఆర్ఎస్ ఏమైనా జాతీయ పార్టీయా? ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్న సమస్య గురించి మాట్లాడకుండా దానికి సంబంధం లేనటువంటి సమస్యలన్నింటినీ కూడా లేవనెత్తడం అనేటువంటిది ఏంటి అంటే ఇది రాజకీయం చేయడం. అంటే అదే సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఒక సమస్యని పరిష్కారం ఇక్కడే ఉంది, సమస్య ఇక్కడే ఉంది, కానీ సమస్య లేని చోటకి వెళ్ళి సమస్యని పరిష్కరించండి అని అడగడం, ఇది రైతులందరూ గమనించరా అండి సునీల్ గారు? రైతులంతా అదే చెప్తున్నారు. ఏళ్ల తరబడిగా వడ్లు కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వము.
చివరి వడ్ల గింజ వరకు కొంటాను అని అసెంబ్లీలో ప్రకటించింది సీఎం కేసీఆర్. ఎస్. ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ వ్యవసాయ సాగు విధానాలు, పంటల కొనుగోలు, దీనికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇది రైతులందరికీ అవగాహన ఉన్న అంశం, ఎందుకంటే ఏళ్ల తరబడిగా వాళ్ళు చూస్తున్నటువంటి అంశమే కాబట్టి ప్రతి రైతుకి తెలుసు ఈ వడ్లను కొనాల్సినటువంటి బాధ్యత కేసీఆర్దే. మేము ఓట్లు టీఆర్ఎస్కి వేశాం కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రిని చేశాం, కొనాల్సింది విధానం ప్రకారం కొనాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే, ఎందుకు కొనట్లేదంటే సూటిగా ప్రశ్నిస్తున్నారు. రైతులు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పకుండా నిన్న మహబూబ్ నగర్కి వెళ్ళినప్పుడు అక్కడ వేరుశనగ రైతుల్ని, మినుము రైతుల్ని వాళ్ళతో మాట్లాడి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ రైతులు కల్లాల్లో ఉన్నారు, మార్కెట్ యార్డుల్లో ఉన్నారు, ఐకేపీ సెంటర్ల దగ్గర ఉంటే ధాన్యం కొనుగోలులో పడ్డ సమస్యలు ఏంటి అనేది అక్కడికి వెళ్ళి పరిశీలించాలి. వాళ్ళకు భరోసా, ఇబ్బంది ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పని చేయకుండా మినుము రైతుల దగ్గరికి, వేరుశనగ రైతుల దగ్గరికి వెళ్ళి ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం అనేటువంటిదే ఇప్పుడంతా కూడా రైతులంతా కూడా ముఖ్యమంత్రి ఏం చేయాలో అది చేయకుండా చేయకూడని పనులని చేస్తున్నాడు, ఈ రాద్ధాంతం చేస్తున్నాడు, రాజకీయం చేస్తున్నాడు. ఖరీఫ్లో వచ్చినటువంటి ధాన్యాన్ని కొనాలి, రబీకి సంబంధించి చాలా ముందస్తుగా వాళ్లకు ఏం పంటలు వేసుకోవాలనేటువంటిది ఆ ప్రత్యామ్నాయ పంటలు ఏంటనేది ముందుగా చెప్పాలి. ఇప్పుడు చెప్పడం అనేటువంటిది అది సాధ్యం కాదు. ఇప్పుడు రైతులంతా కూడా కేవలం వరి మాత్రమే సాగు చేసేటువంటి భూములు చాలా ఉన్నాయి తెలంగాణలో, వాళ్ళకి వేరే మార్గం లేదు, వరి తప్ప వేరే సాగు పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, చాలా చోట్ల అంతటా కూడా ఈ జాలువారుతుంది భూమి అంతా కూడా, నీళ్లు రావడం వల్ల అది జాలువారుతుంది. అలాంటి పంట పొలాల్లో వరి తప్ప వేరే మార్గం లేదు. ఇంకా ఒక తీవ్రమైనటువంటి సమస్య తెలంగాణ వ్యాప్తంగా కోతుల బెడద విపరీతంగా ఉంది. ఇతరత్ర ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్నట్టయితే కోతుల నుంచి ఆ పంటలను రక్షించుకోవడం అనేటువంటిది రైతులకు ఇబ్బంది. ఈ అంశాన్ని మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కూడా రివ్యూ చేశారు, దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనేటువంటిది. సో ఆ స్థాయిలో ఈ ప్రత్యామ్నాయ పంటలకు ఏ రకంగా మద్దతు ఇవ్వగలుగుతారు, విత్తనాలు ఏంటి, వాళ్ళకి ఎరువులు ఏ విధంగా ఇస్తారు, మరి పండిన తర్వాత మద్దతు ధర ఏంటి, మార్కెటింగ్ సౌకర్యాలు ఏంటి, వీటి గురించి ఆలోచించాల్సిందే లేకుండా కేవలం మీరు వరి వేసుకోవద్దు అనేటువంటిది, ఏం పంట వేసుకోవాలనేటువంటిది రైతు తనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయించుకుంటాడు. రైతు సాగు చేసినటువంటి పంటకి మీరు మద్దతు ధర కల్పించడం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అది విస్మరించి రాజకీయం చేయడం అనేటువంటిదే ఇది కరెక్ట్ కాదు. సమగ్ర వ్యవసాయ విధానం ఉండాలి, సూక్ష్మ స్థాయిలో వ్యవసాయ ప్రణాళికలు ఉండాలి, క్రాప్ కాలనీలు ఉండాలి, ఏ భూముల్లో ఏ పంట వండుతుంది అనేటువంటివి గ్రామాల వారీగా ఒక సమగ్రమైనటువంటి నివేదిక, ఆ సూక్ష్మ మైక్రో లెవెల్ క్రాప్ ప్లానింగ్ అనేది ఉండాలి అనేటువంటిది ఏళ్ల తరబడిగా నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఈ ప్రభుత్వం మాత్రం ఏడేళ్లుగా ఆ అంశాలు వేటిని కూడా పట్టించుకోవట్లేదు. కేవలం మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతులను ఆదుకుంటున్నాం అనేటువంటిది అన్నిటికీ జిందా తెలిసిమాతూ రైతు బంధు అనేట్టుగా మాట్లాడడం అనేటువంటిదే రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు. ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వందే. కేంద్రం ఒప్పందం ప్రకారం మేము రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నాము, చాలా స్పష్టంగా కేటగారికల్గా మొదటి నుంచి కూడా ఎక్కడా కూడా మాట తప్పకుండా మొదటి నుంచి కూడా అదే విషయాలు చెప్తున్నారు. వాటిని ఆసరా చేసుకొని రాద్ధాంతం చేస్తున్నది, రాజకీయం చేస్తున్నది మాత్రం టీఆర్ఎస్ అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతులు అందరూ విమర్శిస్తున్నటువంటి మాట, ఏకగ్రీవంగా అంటున్న మాట కూడా. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు. మొత్తానికి ఏదైనా సరే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రైతును రాజును చేస్తానంటూ గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుని ఒక పావుగా వాడుకుంటూ కేవలం ప్రత్యర్థుల మీద తన పై చేయి చాటుకునేందుకు, ప్రత్యర్థులను ఓడించేందుకు, లేకపోతే ప్రతిపక్షాలను విమర్శల పాలు చేసేందుకు, కేంద్రాన్ని తక్కువ చేసేందుకు ఆడుతున్న నాటకంగానే కనిపిస్తోంది. కానీ ప్రజలు కానీ రైతన్నలు కానీ దీన్ని అర్థం చేసుకున్నారు. తెలంగాణ అయ్యే ధాన్యం లెక్కలను సరిగ్గా నిర్వహించట్లేదని ఇవాళ పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు. అయితే రైతన్నలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు ఇదంతా ఎవరి నాటకం అన్నది, ఎవరి కుతంత్రం అన్నది.